ఉన్నాం, చాలా పోరాటాలు చేశాం. ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా మేము అక్కడ నిలబడేవాళ్ళం. ఇదే తుమ్మలవలో వీధి నీట ఉడుకుతా ఉంటే ఆ నీటిలో ఏ నాయకుడు కూడా అధికార పార్టీ వాడు రానప్పుడు నేను గాని సోదరులు ప్రదీప్ గారు కానీ ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు కానీ కనగానే నేను గారు కానీ ఆ నీటిలోనే తిరిగాం, చూసాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. అలా ఏ సమస్య అయినా చెప్పండి, ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా నిలబడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. నేను స్వతహాగా పుట్టినరోజు వేడుకలు అంటే కేక్ కటింగ్లని రోడ్లు ఆపి జంక్షన్ లో హడావుడి చేయడం అంటే ఇష్టపడలేకపోతా ఉన్నా. ఎందుకు ఇష్టపడలేకపోతా ఉన్నానంటే అది ఒకరికి ఇబ్బంది కలిగిస్తా ఉంది. తమ్ముళ్ళందరినీ కోరేవాడిని, తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, మీ ఆనందం ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు. మనం పుట్టినరోజు వేడుకలు తగ్గించి కేక్ కటింగ్లన్నీ మాని సేవా కార్యక్రమాలు చేయాలని నేను తమ్ముళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. కానీ ఈ రోజున తమ్ముడు ప్రదీప్ నేను ఇచ్చిన మాటను అందిపుచ్చుకొని ఇంతమంది మహిళలకి ఈ విధంగా సాయం చేయడం అన్నది మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తా ఉన్నా. ఇదే రీతిలో అందరూ కూడా ఆలోచించాలని కూడా కోరుతా ఉన్నా. ఇది స్ఫూర్తి, ఇది ఒకరికొకరికి ఆదర్శం. ఇక్కడే ఉంది ఆవిడ, నన్ను వచ్చి ఆఖరికి సిటీ కేబుల్ కనెక్షన్ కూడా నన్ను డబ్బులు కట్టు అని అంటది మా మామ. అంటే ఆ నెలల్లో ఒక పిల్లవాడి కింద నేను కనబడతా ఉన్నా. ఏది నొచ్చుకోను, మీ ఇంటిలో ఎప్పుడు ఒక పిల్లవాడి కిందే ఉంటాం. ఎమ్మెల్యే కాదు, మీ ఇంటిలో ఆదిరెడ్డి వాసం ఉంటాడు ఎప్పుడు కూడా, అదే గుర్తుపెట్టుకోండి. పదవుల కోసం ఏ రోజు పార్కులు ఆడాల. 2019లో అనివార్య కారణాల వల్ల నా సతీమణికి ఇచ్చిన ఆవిడ పనులు ఆవిడే చేసుకున్నారు, నా పనులు నేనే చేసుకున్నా. పదవి కోసం పార్కులు ఆడాలా, ప్రజలు ఆశీర్వదించాడు, ఈ రోజు ఈ పదవి వచ్చింది. నేను ఏ రాజకీయ పార్టీ వాడికి ఒకటే చెప్తా, ప్రజలతో